ఈరోజు మనతో పాటు క్వాంటమ్ యూనివర్సిటీలో చదువుతున్న చరణ్ ఉన్నాడండి, తెలుగు అబ్బాయి. సో మన చరణ్ అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఫెసిలిటీస్ అండ్ అలాగే కంఫర్ట్స్ గురించి. హాయ్ చరణ్, ఏం చదువుతున్నావు? నేను ఇక్కడ బీటెక్ సిఎస్సి చేస్తున్నాను. సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీస్ చాలా బాగుంటుంది ఇక్కడ క్యాంపస్ లో. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డా ఇక్కడ ఈ లాంగ్వేజ్ కి సెట్ అవ్వడానికి. తర్వాత ఏంటంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి స్కిల్స్. వెరీ నైస్. ఇప్పుడు కొద్దిగా బెటర్. సో నువ్వు ఎందుకు ఈ క్వాంటమ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నావు? అండ్ నీతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాలి అని అంటే నువ్వు వాళ్ళకి ఏం హోప్ ఇస్తావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ నార్త్ సైడ్కి వచ్చినప్పుడు నీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది బెటర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ నీకు ఇక్కడ ఉంటే బతకడం అనేది తెలుస్తుంది. నీ పేరు? లిఖిత. లిఖిత. సో లిఖిత, నువ్వు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 6 months. 6 months అయింది. అంటే యు ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్, రైట్? సో ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? బీటెక్ సిఎస్సి. బీటెక్ సిఎస్సి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? ఒంగోలు. ఒంగోలు. సో నీకు అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నీకు ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి? డిఫరెన్సెస్ ఏంటి, చేంజెస్ ఏంటి? అక్కడ ఉన్నప్పుడు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, సేమ్ లాంగ్వేజ్, ఈజీగా అడ్జస్ట్ అయిపోతాం మనం. అదే ఇక్కడ అనుకో న్యూగా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఓకే, కొత్తగా చాలా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్లీ ఇంత దూరం వచ్చినందుకు కొంచెం డేర్గా కూడా అనిపిస్తుంది. సో నీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నావు ఇక్కడ? ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది హౌ క్యాన్ వి అడ్జస్ట్ ఆల్ ఆఫ్ దోస్. సో అలాగా నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఓకే. సో నువ్వు ఎందుకు క్వాంటమ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నావు? ఫస్ట్లీ ఐ హ్యావ్ టు ట్రావెల్. ఓకే. So that's why my father gives some suggestions to me, so I change.